మామూలుగా మీరన్నట్టుగా అమ్మాయిలు వాళ్ళ భర్తల్ని చంపడం లేదా చంపించడం అనేది ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. రెండోది కవర్ చేయడం కూడా పెరుగుతోంది. సో, అది కూడా చాలా వినూత్న పద్ధతిలో చేస్తున్నారు. క్రియేటివ్‌గా మగవాళ్ళ కంటే కూడా అమ్మాయిలు చేసే క్రైమ్ చాలా క్రియేటివ్‌గా ఉంటుంది. ఇది కూడా అలాంటి ఒక క్రియేటివ్ హత్య అని చెప్పుకోవచ్చు. అదేంటంటే వాకింగ్‌కని తీసుకెళ్ళి భర్తను చంపించి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించిన విమెన్ అన్నమాట. సో, ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మనం చూద్దాం. ఇది రాజస్థాన్‌లో శ్రీ గంగానగర్ అని ఉంది, ఒక స్మాల్ టౌన్. అక్కడ జరిగింది. అక్కడ ఆశీష్ అనే ఒక అతను పనిచేస్తుంటాడు. అతనికి 3 నెలలకు ముందు అంజు అనే ఒక అమ్మాయితో పెళ్ళైంది. సో, అయితే మొన్న ఏమైందంటే ఇది యాక్చువల్‌గా జరిగి కూడా 5-6 రోజులైంది. సో, నైట్ 9 గంటలకు భోంచేసిన తర్వాత సరదాగా వాక్ చేద్దామని ఇతన్ని అడిగింది. కొద్దిగా నాకు హెవీ అయింది, సరదాగా వెళ్దామంటే భర్త కూడా కొత్తగా పెళ్లి 3 నెలలే కదా పెళ్ళయింది. సో, భార్యతో కలిసి హాయిగా వెళ్ళాడు. వెళ్ళినాక కాసేపటి తర్వాత పోలీసులకు ఫోన్ వచ్చింది. ఇలాగ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగినట్టు ఉంది, ఇద్దరు వ్యక్తులు స్పృహలో లేరని. సో, ఇమీడియట్‌గా అంబులెన్స్ తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతను ఆల్రెడీ డెడ్ అని హాస్పిటల్లో డిక్లేర్ చేశారు. ఏమైతే కోలుకున్నది భార్య. సో, మామూలుగా ఆమెను అడిగారు, ఏం జరిగింది అన్నప్పుడు, మేమిద్దరం ఇలా వాకింగ్ వెళ్తున్నాము, ఏదో గుర్తు తెలియని వెహికల్ సడన్గా మమ్మల్ని వెనక నుంచి గుద్దింది, ఢీకొనింది, పడిపోయాం. తర్వాత నాకు తెలియదు, లేచి చూస్తే మళ్ళీ మెలకు వస్తే ఇవన్నీ నగలు, ఫోను ఇవన్నీ లేవు, అవన్నీ లాక్కొని వెళ్ళినట్టున్నారు వాళ్ళు అని చెప్పింది. సో, వీళ్ళకి మామూలుగా గుర్తు తెలియని వాహనం ఢీకొంటే పోలీసులకి ఈ నగలు, ఫోను తీసుకెళ్లడం అనేది వాళ్ళకి కొద్దిగా విచిత్రం అనిపించింది. మామూలుగా అయితే గుర్తు లేని వాహనం అంటే కొట్టేసి వెళ్ళిపోతారు. సో, పైగా అక్కడ ఏమి సీసీటీవీలు కానీ ఏమి లేవు. సో, ఈమె చెప్పిన అదొక డౌట్ వచ్చింది. రెండోది, అతనికేమో సీరియస్ గాయాలై చనిపోయాడు, ఈమెకి చిన్న గాయం కూడా లేదు. అదే కదా. సో, ఈమె షాక్ తో స్పృహ తప్పిపోయినట్టని ఫస్ట్ అనుకున్నారు. డాక్టర్లు కూడా అది షాక్ వల్ల ఆమెకు స్పృహ తప్పి ఉండొచ్చు అనేది కానీ మరి ఆమెకేమి దెబ్బ మామూలుగా అయితే ఇద్దరు వాక్ చేస్తున్నప్పుడు కారు కొడితే కనీసం దెబ్బ తగిలింది, కనీసం మినిమం తగలాలి కదా, ఏమీ లేదు అసలు. సో, అనేది రెండో పాయింట్. మూడోది, పోస్ట్ మార్టంలో చూసుకున్నప్పుడు కొట్టినట్టుగా ఉన్నాయి దెబ్బలు. ఒక వెహికల్ ఢీకొన్నట్టుగా లేదు దెబ్బలు, ఎవరో కొట్టి చేసినట్టుగా దెబ్బలు కనపడ్డాయి. సో, దాంతో ఇది హత్య జరుగుండే అవకాశం ఉందని వాళ్ళకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఇంకా వాళ్ళ పద్ధతులు ఆమెను గట్టిగా విచారించినప్పుడు ఆమె మొత్తం ఒప్పుకుంది. కారణం ఏముందంటే, ఈమెకి సంజు అనేవాడితో ఒక అఫైర్ పెళ్లికి ముందే ఉంది. వాళ్ళ ఇంటి పక్కన అతను ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంది. అప్పుడే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, నేను పెళ్లి చేసుకున్నా కూడా నీతో అఫైర్ కంటిన్యూ చేస్తాను. మనం గతంలో చర్చించాం సార్ ఇట్లాంటి విషయాలు. అదే చాలా జరుగుతున్నాయి, నాకు పర్సనల్ గా నేను కూడా చాలా చూసాను ఇవి. సో, మనం కంటిన్యూ చేద్దాం, పెళ్లి అనేది ఏముందిలే అని. వాడు కూడా సరే ఇంకా మంచిదే కదా, పెళ్లి ఉంటది, అందరికి ఇబ్బంది ఉండదు, కంటిన్యూ చేద్దామని అనుకున్నారు. సో, కంటిన్యూ చేస్తుంటే భర్తకి అనుమానాలు వస్తున్నాయి, భర్తతో ఇబ్బంది అవుతుంది. సో, ఇతను కొంత గొడవ చేస్తాడేమో, ఇది ఎందుకు ఇతను లేపేస్తే ఇంకా నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలని అవసరం ఉండదు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఇంక పెళ్లి చేయరు, విధవ కాబట్టి మనం హాయిగా ఉందాము అన్న ప్లాన్ వేసుకున్నారు. వేసుకొని వాడికి చెప్పింది ముందే అతనికి తన చైను, కమ్మలు ఉంటే లవర్కి ఇచ్చేసింది, ఫోన్ ఇచ్చేసింది. వాకింగ్ పేరుతో నువ్వు తీసుకురా, మేము కార్లో వస్తాము, కొట్టి చంపేసి తర్వాత యాక్సిడెంట్గా చేద్దామని ఒక తెలివి ప్లాన్ వేశారు. సో, మామూలుగా ఈ క్రియేటివిటీ అంతా కూడా పోలీసులకి కథలు రాయడానికి కూడా పనికి రావట్లేదు, అలా ఉన్నాయి. సో, తెలివి వేశారు, దాంతో దొరికిపోయారు. సో, ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు. అట్లాగే ప్రియుడు సంజు, అతనికి హెల్ప్ చేసిన ఇంకొక ఇద్దరు, అందరినీ అయితే ఇప్పటి వరకు అరెస్టులు చేసి దీన్ని విచారిస్తున్నారు. మామూలుగా ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం హనీమూన్ మర్డర్ దగ్గర నుంచి బాగా పాపులర్ అయింది. అంతకు ముందు కూడా జరుగుతున్నాయి. మేఘాలయలో లాస్ట్ ఇయర్ జరిగిన హనీమూన్, అది కూడా భర్తని హనీమూన్ కి తీసుకెళ్లి
ఆ అమ్మాయి చాలా ప్లాన్డ్గా చేసి అది ఒక వారం రోజులు నిజంగానే వీళ్ళ మీద అటాక్ చేశారని రేప్ చేసి ఆమెను